హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందనాస్ మేకోస్ హైదరాబాద్. సో ఈ రోజు అయితే నేను మెహందీ పెట్టడానికి అయితే వెళ్తున్నాను అనమాట. బ్రైడల్ మెహందీ, అది కూడా నేను మోతీనగర్కి అయితే వెళ్తున్నాను. సో అరౌండ్ ఎర్రగడ్డ దగ్గరలో ఉంటుంది జెక్ కాలనీ అని. సో ఆ ఏరియాకి అయితే వెళ్తున్నాను. అండ్ నేను ఇక్కడికి వచ్చేసి క్లయింట్ కాల్ లిఫ్ట్ చేయకపోతే లొకేషన్ దగ్గరికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. సో ఇంకా వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను, అందరం కలిసి లోపలికి వెళ్ళిపోవచ్చు కదా అనేసి. సో ఇంకా ఇదే అనమాట వాళ్ళు పంపించిన లొకేషన్ అయితే. ఇంకా వాళ్ళు రాగానే తొందరగా స్టార్ట్ అయిపోవాలి. మొత్తం బిజీ స్కెడ్యూల్ అయితే ఉంది. సో ఈరోజు మొత్తం కూడా నేనైతే ఏం వేయబోతున్నాను అండ్ వాళ్ళకి ఎలాంటివి నచ్చుతుందో అదంతా చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే గ్రూమ్ వేసాను అనమాట. సో కంప్లీట్గా డిజైన్ అంతా కూడా బ్రైట్ చూపించింది. బ్రైట్ చాయిస్గా నేను వదిలేస్తాను, నా సొంతంగా అయితే నేను వేయను అనమాట. ఎందుకంటే నాకు నాతో పాటు బ్రైట్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. నా సాటిస్ఫాక్షన్ కన్నా బ్రైడ్కి ఏం కావాలో, బ్రైడ్కి ఎలాంటి డిజైన్ కావాలో, తను చూపించిన టెక్స్చర్స్ కానీ తను చూపించిన డిజైన్ కానీ అదే వేస్తాను అనమాట. సో తను నాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అడిగింది. గ్రూమ్ వచ్చేసి తను యూఎస్ఏ అబ్బాయి అనమాట. సో బ్రైడ్ వచ్చేసి మన హైదరాబాద్ అమ్మాయి, ఇండియా అమ్మాయి అనమాట. సో తనకి ఏమి ఇష్టమో అవి వేయించుకుంటా అని చెప్పింది అనమాట. సో అందుకోసం తనకి గిటార్ ఇస్తాము, గిటార్ నుండి వచ్చి ఒక మ్యూజిక్ అంటే ఇష్టము, మీరు అది వేయండి అని అంటే నేనైతే గిటార్ వేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసుకుని నేను లైట్గా స్కెచ్ అయితే వేసేసుకున్నాను. ఇంకా మా వాళ్ళంతా కూడా ఇంకా మిగిలిన వాళ్ళకైతే పెట్టేస్తున్నారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా యూఎస్ నుంచి అయితే వచ్చారు. వాళ్ళందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నాకైతే ఒక హ్యాండ్ అయిపోయింది, నేను ఇంకో హ్యాండ్ అయితే పెడుతున్నాను అనమాట. లెగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నేను లెగ్స్ తీయడం అయితే మర్చిపోయాను. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా వేసాను అనమాట. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఇండియా అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి చార్మినార్, అలాగే మన ఇండియన్ ఫ్లాగ్ వేయడం మాత్రం అసలు మర్చిపోలేదు. సో ఇదంతా కూడా ప్రతిదీ కూడా డిజైన్ అనేది వాళ్ళు ఇచ్చే బడ్జెట్ మీద, వాళ్ళు ఇచ్చే పేమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో డిజైన్ ఏదైనా వేయచ్చు, కానీ ఫినిషింగ్ అనేది మాత్రం వాళ్ళు ఇచ్చే పేమెంట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎంత పేమెంట్ ఇస్తే అంత నీట్ ఫినిషింగ్ అనేది నేనైతే వేస్తాను అనమాట. సో వాళ్ళకి చాలా ముందుగానే క్లియర్గా చెప్తాను. అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి కాదు, వాళ్ళు ఇచ్చే పేమెంట్ని బట్టి, వాళ్ళు చూస్ చేసుకునే థీమ్ని బట్టి ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ పెళ్లి కొడుకు యూఎస్ అబ్బాయి కదా, సో తనకు కూడా పెట్టాలి అంటే తనకి ఇలా సింపుల్గా జస్ట్ డిజైన్ అయితే పెట్టాను. అండ్ తనకు అడిగాను అనమాట, మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే లేదు తనకేం అక్కర్లేదు, మీరు జస్ట్ పెడితే సరిపోతుంది డిజైన్ అని అన్నారు అనమాట. ఇది వచ్చేసి బ్రైడ్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్. ఇది యూఎస్లో వాళ్ళు కొనుక్కున్న ఇల్లు అంట. సో ఆ ఇల్లు నేర్పించుకున్నది. అండ్ ఫ్లవర్ ఇదేదో వాళ్ళకి ఏదో లోగో వాళ్ళకి చాలా రిలేటెడ్ అంట. సో ఆ లోగో వేయమని చెప్పి మొత్తం కంప్లీట్గా వాళ్ళ లవ్ స్టోరీ థీమ్ అంతా కలిపి అయితే వేయించుకుంది అనమాట. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా వీడియోస్లో అయితే మీకు మెహందీ, మేక్ ఓవర్, నేను చేసే క్రాఫ్ట్స్ కానీ, నేను చేసే ఈవెంట్స్ కానీ ప్రతిదీ కూడా రిలేటెడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా నేనైతే మీకు చెప్తుంటాను, పోస్ట్ చేస్తుంటాను ఇంక ఇవాళ నుండి. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది. ఇంకా అందరివైతే నేను కూడా మెహందీ అయితే చూపిస్తాను అండ్ మా వాళ్ళని కూడా మీకు అయితే పరిచయం చేస్తాను. నేను హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో ఎక్కడ ఈవెంట్స్ అయినా సరే ఆర్గనైజ్ చేస్తాను. అండ్ మెహందీ, మేక్ ఓవర్, ఎవ్రీథింగ్ అనేది పర్సనల్గా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అనమాట. సో వీళ్ళు వచ్చేసి మన టీమ్. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట, చూస్తున్నారు కదా. ఇన్ కేస్ మీకు నా మెహందీ కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్ కేస్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నా వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే ఇన్స్టాలో ఫాలో అయిపోండి. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో ఫ్రెండ్స్, క్లయింట్కి అయితే చాలా నచ్చింది, తను చాలా హ్యాపీ అయిపోయింది. తను హ్యాపీ అయినందుకు నేను కూడా చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.